నమస్తే అండి, నా పేరు ప్రశాంత్ కుమార్, వైశాలి డిటెక్టర్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్, తెలంగాణ, గ్రేడ్ 1 జియో సర్వీసెస్, డాక్టర్ రవికాంత్ గారు అండి. సో ఈరోజు ఒక చిన్న ఎక్స్పోజర్ దగ్గర ఉంటే సారు ఒక చిన్న ఈ ఎక్స్పోజర్ గురించి ఒకటి రైతులకు ఒక చిన్న అవగాహన ఇస్తా అని చెప్పాడు. సో దాని గురించి సార్ మీరు స్టార్ట్ చేసి. రవికాంత్ అండి, రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ తెలంగాణ గవర్నమెంట్. ఈ ఎక్స్పోజర్ ఏంటంటే ఇక్కడ జనరల్గా గ్రనైట్స్లో ఏంటంటే మూరల్ జాయింట్స్తో పాటు మంచి ఎక్స్పోజర్ ఒక వీన్ లాగా ఉందండి. ఇది పెగ్మటైట్ వీన్ లాగా ఉందండి. ఈ పెగ్మటైట్ వీన్తో పాటు ప్యారలల్గా అండ్ పర్పెండిక్యులర్ మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఉండడం వల్ల ఇది ఏంటంటే జనరల్గా గ్రౌండ్ వాటర్ ఫీజబిలిటీ అయ్యే జోన్ ఏంటంటే ఇక ఈ పోర్షన్ అండి. ఎందుకంటే ఇక్కడ ప్యారలల్గా వీన్ పోయింది, ఇటు పర్పెండిక్యులర్గా మల్టిపుల్ వీన్స్ పోయినాయి చూడండి సార్. ఇదంతా ఇది ఏంటంటే గ్రౌండ్ వాటర్ ఫీజబిలిటీ జోన్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది సార్. ఎక్స్పోజర్ పైన మాత్రాన గ్రౌండ్ వాటర్ ఉండదు అని అనుకోవద్దు. ఇలాంటి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఉండడం వల్ల బిలో ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ లో గ్రౌండ్ వాటర్ ఎక్కువ ఫీజబిలిటీ ఉండే ఛాన్స్. సార్ ఇప్పుడు మనకు రైతులు డ్రిల్ చేసేటప్పుడు గులకరాలు వచ్చాయంటారు. అవును సార్. సో ఈ జోన్ అట్లాంటిదే, ఈ జోన్ అలాంటిదే సార్. ఈ జోన్ ఇక్కడ 100% డ్రిల్ చేయడం వల్ల గుల్కరాలు రావడం వల్ల ఇక్కడ ఫీజబిలిటీ జోన్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది సార్. ఓకే, సో ఇప్పుడు దీని స్ట్రెచ్ చూస్తే మీరు పైన ఎక్స్పోజర్ లా ఇది ఎంత పెద్ద స్ట్రెచ్ ఉందో చూడండి సార్. ఇది సో మనకు అండర్ గ్రౌండ్ లో కూడా ఇలాగే ఉంటుంది. అండర్ గ్రౌండ్ ఇది ఎక్స్పోజర్ ఓన్లీ సర్ఫేస్ మీదనే ఉన్నది అని కాదు సార్. ఇది బిలో ది డెప్త్ నుంచి ఉన్నట్టు ఉంటుంది సార్. ఇది డెప్త్ నుంచి ఇదే వీను సేమ్ ఇదే డైరెక్షన్ లో ఫ్లో అవుతూ ఉంటుంది సార్ బిలో ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ లో. ఓకే, అంటే ఇట్లాంటివి ఉంటే కొన్ని మనము బోర్ పాయింట్ వెతుకోవడానికి ఈజీ ఉంటుందండి. ఈజీగా ఉంటుంది సార్. ఫీజబిలిటీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది సార్. ఎక్స్పోజర్ ఎక్కువ పైన అవుట్ క్రాప్ ఉండడం వల్ల వాటర్ ఫీజబిలిటీ ఉండదు అనుకుంటారు. ఇలాంటి మల్టిపుల్ వీన్స్ ఉండడం వల్ల ఏంటంటే అండర్ గ్రౌండ్ లో వాటర్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సార్. అంటే ఇప్పుడు ఇది ఉంది కదండి ఇట్లా, సో దీని చుట్టుపక్కల నీళ్ళు ఉండే చాయిస్ ఉంటుంది అంటారు. ఇది ఒక ఇండికేటర్ లాగా సార్. ప్రైమరీ ఇండికేషన్ ఇది సార్ మనకు. ఓకే, ప్రైమరీ ఇండికేషన్ తో పాటు మనం సర్వే చేయడం వల్ల మనము ఇన్స్ట్రుమెంట్ డివైస్ వల్ల వచ్చే డాటాను బట్టి మనము ఫైనల్ డాటా ఇవ్వచ్చు సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. నేను ఎక్కడ చూడలేదు ఇంత మంచి క్లియర్ పిక్చర్. సో క్వార్ట్జ్ కదండి ఇది? ఇది పెగ్మటైట్ వీన్ లాగా ఉంది. పెగ్మటైట్ వీన్. ఓకే, సో బట్ క్లియర్ ఉందండి ఇప్పుడు ఇందులో క్లియర్ గా కనిపిస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ రవికాంత్ గారు.